దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత ప్రతి ఒక్కరూ కూడా దేవుని ద్వారా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనమందరము కూడా ఈ లోకంలో ఆదరణ లేని వారం. మనల్ని ఆదరించడానికి దేవుడు చేతులు చాపి రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి దేవునిని హత్తుకోవాలంటండి. మనం ఆయన్ని హత్తుకోవడానికి మనం మనసు ఇవ్వాలి. దేవునికి నీ మనసు ఇచ్చినప్పుడు నీ ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ భయంకరమైన దినాల్లో దేవుని హత్తుకోవడం మనం నేర్చుకోవాలండి. ఎక్కడ చూసినా ప్రమాదాలు. మనకి ఈ లోకంలో ఎక్కడ ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్న మనలను ఆదరించడానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనను మనం హత్తుకుంటే ఆయన అంటున్నారు, నేను మీకు మంచి స్నేహితుడిని. మీరు నాకు స్నేహితులు అంటున్నారు ప్రభువారు. మరి మనకు కూడా ఆయన మంచి స్నేహితుడు. కాబట్టి ఆయన హత్తుకొని జీవిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరా, నా బిడ్డలుగా మీరు ఉండండి. మీరు నన్ను హత్తుకోవాలి. దేవుడు అంటున్నారు, హత్తుకోండి. ఆయన హత్తుకోవడం అనగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తానుసారంగా జీవించటమే మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఆయనతో నడుస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. వ్యాధి బాధల్లో ఆదుకొని, కష్టాల్లో ఆదుకొని ఉద్ధరించేటువంటి మహాదేవుడు. నశించిపోతున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునిని హత్తుకోవడం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు దేవుని మాటకు లోబడక భయంకర పరిస్థితులకు గురయ్యారు. అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అలా జ్ఞాపకం చేసుకుంటూ వారు పడిన గుంటల్లో నుంచి లేపుతూ వారిని ఉద్ధరించినటువంటి దేవుడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఉద్ధరించగలరు. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా నా ప్రియమైన బిడ్డ? ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నావా? ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? మన ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయి? కష్టాలు బాధలు నీకు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతున్నావేమో. నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నెప్పటికీ విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి ఆయన హత్తుకున్నాం. కాబట్టి ఈరోజు వరకు మనం సజీవులుగా ఆయురారోగ్యాలుగా ఉన్నామని వాక్యం చెప్తున్నాం. నేటి వరకు మీరు బ్రతికి ఉన్నారు. దేవునిని విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఇశ్రాయేలీయులు హతమైపోయారు. కాబట్టి మనందరం దేవునితో నడిచి రాకడ కొరకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమ గొప్పది ప్రభువా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు. నీపై ఆధారపడిన వారిని నువ్వు ఎప్పుడు విడవలేదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తావు. అవును మా ప్రభువా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను దాసురంటను కాపాడండి. యేసు నీకు వందనాలు ప్రభువా. రోగులైతే స్వస్థపరచండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.